మేడం మేడం ఈ ఎపిసోడ్ వీళ్ళ స్టోరీ ఇది ఏదైతే ఉంటే వింటుంటే నాకు చాలా కష్టంగా ఉంది. ఎందుకు ఏ కేసులో అన్నా కానీ అబ్బాయి తప్పు చేసినా తిడతారు రమ్య గారు, అమ్మాయి తప్పు చేసినా చంపల పగలగొట్టి తిడతారు అని. ఈచ్ కేసు డిఫరెంట్, కేసును బట్టే మాట్లాడాలి. మగవాళ్ళ మీద కేసులు రిపీటెడ్గా వేయడానికి అవకాశాలు ఉన్న జనరేషన్ ఇది. ఎందుకు ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ వరకు చూస్తే పూర్తి డామినేషన్ మగ జాతికి సంబంధించి కుటుంబ సభ్యులు వాళ్ళు. ఏ రేంజ్ ఆఫ్ క్రూయాలిటీ ఉండేదంటే డౌరీ ఇవ్వకపోతే లేదా ఎంతకంటే బెటర్ కోడలు వస్తుంటే తీసుకెళ్ళి అలా తగలేసే సిచ్యుయేషన్ నుంచి వాళ్ళకి వాళ్ళే ఉరేసేసి సూసైడ్ చేసుకుందంటే కూడా అమ్మాయి తల్లిదండ్రులు కేసు వేసే పొజిషనే ఉండేది కాదు. కుల పెద్దలో ఊరు పెద్దలో ఊర్లో తోపులో ఎవడైనా వచ్చి అమ్మాయి అలా పనిలోకి వెళ్తుంటే తీసుకెళ్ళి రేప్ చేసి అవతల పడేస్తే కూడా ప్రాపర్ కేసులు ఉండేవి కాదు. ఆ స్టేజ్ నుంచి ఒక్కొక్క అమ్మాయిని ప్రొటెక్ట్ చేసుకుంటూ మనం చట్టాలు మార్పు చేసుకుంటూ వస్తే ఈ రోజున కొంచెం కాలు మీద కాలేసుకుని కేసులు వేసుకునే పొజిషన్కి వచ్చారు. వాటిని ఒక 80-90% అమ్మాయిలు మిస్యూజ్ చేస్తున్నారనే ఛాలెంజ్ చేయొచ్చు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ కూడా కొంత సరే అవి లేకపోతే మరి అమ్మాయిలకి ఏమైనా రక్షణ వస్తుందంటే రాదు. సో అందువల్ల వాటిని తగ్గించలేకపోతున్నాం. ఎందుకంటే ఒక్కవేళ తగ్గిస్తే అమ్మో అమ్మాయిలు డామినేట్ చేస్తున్నారు, అమ్మాయిలకు విచ్చలవిడితనం వచ్చేసింది, అమ్మాయిలు ఫాల్స్ కేసులు వేస్తున్నారని నిజంగా లా అండ్ ఆర్డర్ను మళ్ళీ తగ్గిస్తే ఇక్కడ కూర్చున్న మగజాతికి సంబంధించి 3 ఎగ్జాంపుల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ఇది నేను వీళ్ళ 3 గురించే మాట్లాడుతున్నా, ఇలాంటి విషపూరితమైన ఆలోచనలు ఉన్న వాళ్ళు బయట ఇంకా మళ్ళీ ఈ బ్రెయిన్లోంచి బయటకు వస్తాయి. ఒక కన్న తండ్రి ఒక కూతురు యొక్క ప్రాబ్లమ్ని అర్థం చేసుకోకుండా నా కూతురు క్యారెక్టర్లెస్ అండి, నా అల్లుడు మంచోడు అన్నాడు. మంచోడు ఓకే, అల్లుడు మంచోడు అని మంచోడు కాదని అనట్ల, తండ్రి అనకూడని మాట. కొన్ని సందర్భాల్లో ఒక అమ్మాయి ప్రాస్టిట్యూట్ బిజినెస్ చేసినా ఎందుకు చేసింది అనేది ఆలోచిస్తాం. ఒక తప్పుడు పని చేస్తే ఎందుకు చేసింది, బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద రీజన్ బట్టి అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ ఉంటుంది. ఇక్కడ ఈ అమ్మాయి క్యారెక్టర్ని పెట్టుకొని అమ్మాయి ఒక అబ్బాయితోటి సెక్సువల్ రిలేషన్ పెట్టుకుంది, అంతే. క్యారెక్టర్ పడిపోయింది, అమ్మాయిని తీసి అవతలేసేయండి, తగలేసేయండి, లేకపోతే అగ్ని పరీక్ష చేసేయండి అనే అంత పవిత్రమైన క్యారెక్టర్లో ఉన్న ఒక తండ్రి, అరే నా కూతురికి ఏమయ్యింది, పెళ్ళికి ముందు ఇలా ఉందా, లేదు, ఎందుకంటే ఉంటే ఈ పాటికి 10 మంది లిస్ట్ వచ్చేది. ఒక అరేంజ్డ్ మ్యారేజ్ చూసి చేసుకునే అంత పొజిషన్లో అమ్మాయి ఉన్నప్పుడు కూతురు క్యారెక్టర్ని ఆఫ్టర్ మ్యారేజ్ ఎందుకు ఇట్లా జరిగింది అని ఆలోచించాల్సిన, ఒక కడుపులో పెట్టి కాపాడాల్సిన వ్యక్తి తండ్రి. ఆ పాత్ర ఇక్కడ ఫెయిల్ అయింది. అలా వచ్చి కూర్చొని అవును మా కూతురు క్యారెక్టర్లెస్. నెక్స్ట్ కాపాడాల్సిన వ్యక్తి భర్త. ఎవరికి తెలిసినా తెలియకపోయినా 4 గోడల మధ్య జరిగిన సీను ఆయనకి తెలుసు. ఆ అమ్మాయికి ఓవర్ ఫీలింగ్స్ వచ్చినాయి డెలివరీల దగ్గర నుంచి, పెళ్ళి దగ్గర నుంచి. ఇప్పుడు ట్రీట్మెంట్ కన్నా తీసుకెళ్ళాలి, లేదా వాళ్ళ పేరెంట్స్కి ఇంట్లో వాళ్ళకి చెప్పుకోవాలి, అమ్మ నా పరిస్థితి ఇది, ఆ అమ్మాయి పరిస్థితి ఇది. ఒక నార్మల్ అమ్మాయికి ఒక నార్మల్ ఫ్యామిలీకి ఉండాల్సిన దానికంటే కొంత ఎక్సీడ్గా ఉంది. వెంటనే పిల్లలు అనగానే వాళ్ళకి డౌట్ వచ్చి ఉంటుంది. అప్పుడు కనీసం డాక్టర్స్కి చెప్పుకొని కాపాడుకోవాల్సిన భార్యని జాబో కెరియరో అని పట్టించుకోకుండా వెళ్ళిపోవడం. ఇక్కడ ఈ సెన్సిటివ్ పాయింట్లో అవునండి మా ఆవిడ తప్పు చేసింది, క్యారెక్టర్లెస్, 2 పిల్లల తల్లి, నువ్వు కడుపులో పెట్టుకొని నీ భార్యని కాపాడుకోవాల్సింది పోయి ఆ అమ్మాయి తప్పు చేసింది. ఇదే తప్పు మీ మాంగారో నువ్వో చేస్తే అమ్మాయిని ప్లాస్టర్ వేసుకొని మూసుకొని కాపురాలు చేస్తున్నారు. భర్తలు అక్రమ సంబంధాలు పెట్టుకుంటే ఏం చేయాలో తెలియక పిల్లల కోసం, కెరియర్ కోసం, కుటుంబం కోసం, సమాజం కోసం సచ్చి జడి నోటికి ప్లాస్టర్లు వేసుకొని కాపురాలు చేస్తున్న వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఒక్కళ్ళు కూడా బయటికి రారు. ఎందుకంటే వాళ్ళకి సమాజం అంటే భయం, కుటుంబం, పిల్లల్ని పెంచాలి, బయటకు వచ్చి సంపాదించుకొని ఏమీ చేయలేరు. ఏం చేస్తున్నారు ఇప్పుడు, సోషల్ మీడియా దొరికింది. ఈ తింగర్ చేసిన పని ఎటు వెళ్ళాలో ఎక్కడ వెళ్ళాలో ఏమీ తెలియలే. ఆ మెట్రోలో ఒక అబ్బాయి దొరికాడు. ఇంత ఫాస్ట్ ఫార్వర్డా ఏంటి 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 అంటే అరే ఆ పిల్ల క్లియర్ తెలుస్తుంది కొంత డిప్రెషన్ సివియర్గా ఉంది అని. ఆ అమ్మాయిని పట్టించుకునేవాళ్ళు లేరు, ఆ అమ్మాయికి ఏం జరుగుతుందో తెలియదు. 2 పిల్లల్ని కన్నా తల్లి ఎప్పుడైతే నాకు పిల్లలు లేరు అక్కడే ఆర్డినరీ పర్సన్స్, మా వీడియో చూస్తున్న వ్యూయర్స్కి కూడా అర్థమవుతుంది ఈ అమ్మాయి ఏ రేంజ్ ఆఫ్ సైకలాజికల్ డిప్రెషన్లో ఉంది అని. ఎందుకంటే మేము ఇంతవరకు అట్లాంటి ట్విస్ట్ ఆఫ్ మాట వినలా, మిగతా అన్ని రకాల అబద్ధాలు విన్నాం. పిల్లల్నే మర్చిపోయింది ఆ పిల్ల. తెలియకపోనేమన్నా క్రూయల్గా చెప్తుందంటే అందులో అమాయకత్వమే కనిపిస్తుంది మాకు. ఇక్కడ కనిపించిన 3వ విలను ఇంకొక మగాడు.
ఒక అమ్మాయికి ఎంత క్యారెక్టర్తో సీట్ ఇచ్చి ఆ అమ్మాయి ఫోన్ చేస్తే బయట కనిపించగానే హాయ్ బాయ్ అనుకోవడం ఫ్రెండ్షిప్. మంచి సిటిజన్, మంచి మగాడు, మంచి ఫ్రెండ్. ఇంతవరకు ఆగితే ఒక మగాడు ఎప్పుడు గొప్పడే. అది దాటి ఎప్పుడైతే ఒక పెళ్ళైన అమ్మాయిని, పెళ్ళిగాని అమ్మాయి అన్న ఒక అమ్మాయిని శారీరకంగా వాడుకోవాలి అని చూశాడో, ఎంత క్రూయల్ మృగమైతే ఇతను ఇక్కడ కూర్చొని నన్ను కాపాడండి అంటాడు. ఎంత దారుణం. ఒక అమ్మాయిని కూర్చోపెట్టి ట్రిగర్ చేసి పడేసాం. కాపాడాల్సింది ఇక్కడ ఆ పిల్లని కదా. ఆ అమ్మాయి తప్పు చేసింది, సైకలాజికల్ ప్రాబ్లంతో తిండి తినక బెగ్గర్స్ నైట్ టైము ఫుట్పాత్ల మీద పడుకున్న వాళ్ళని రేపులు చేసిన కేసులు కొన్ని లక్షలు ఉన్నాయి. ట్రాన్స్జెండర్స్ని రేపులు చేసే కేసులు. అలా వెళ్తున్నవాడు కారు ఆపుతాడు, వెళ్తాడు, రేపు చేస్తాడు, వెళ్ళిపోతాడు వాడు దారిని వాళ్ళు. విఐపీలు కూడా నడిచిన కేసులు ఉన్నాయండి. అవి కొన్ని లక్షల కేసులు. బయటికి రాక సఫర్ అవుతుంటే వైట్ కాలర్ యూనిఫామ్ వేసుకొని హ్యాపీగా ఆ పిల్ల తెంగరగా ఫోన్ నెంబర్ ఇచ్చినప్పుడు ఫ్రెండ్షిప్. ఆ అమ్మాయి ఏంటి, ఎలాంటిది, బేసిక్ కూడా తెలుసుకోవా? ఇంటికి తీసుకెళ్ళి ఇన్వైట్ చేసావు. ఆ అమ్మాయికి ఆల్రెడీ ప్రాబ్లం ఉంది, మీద పడింది. అరే నువ్వు ఒక పవిత్రమైన తండ్రివి, ఒక పవిత్రమైన భర్తవి. నా భార్య అక్కడ ఊరెళ్ళింది, అక్కడ ఎవరితోనో పడుకుందని అనుకున్నావా? నువ్వు చేసిన పని అదే కదా. నీ క్యారెక్టర్ పోతే పర్వాలా, నీ కుటుంబం పోకూడదు, నీ పిల్లలకి ఏం అవ్వకూడదు, నీ భార్య నిన్ను వదిలేయకూడదు. ఆ అమ్మాయి నుంచి నిన్ను రక్షించేయాలి. ఎందుకు రక్షించాలి? తప్ప అమ్మాయి అంత చేసినా నువ్వు అంత చేయనా? ఆ అమ్మాయి మీద పడిపోతే రేపు చేయించేసుకుంటావా? ఆ క్షణానికి నాకు పర్వాలేదండి అని అంత సెన్సిటివ్ మాట చెప్తావా కూర్చొని? ఇక్కడ పెద్ద విలన్స్ ఎవరంటే మీ ముగ్గురు కదమ్మా. ఆ పిల్లకున్న ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ టీవీ షో దాకా తీసుకొని వచ్చారు. నానా, ఇతని మీద 100% మీరు కేసు వేయాల్సిందే. ఎందుకంటే మిమ్మల్ని సార్ దగ్గరికి పంపిస్తే సార్ ఒక సర్టిఫికెట్ ఇస్తారు ఖచ్చితంగా. ఆ సర్టిఫికేట్ తోటి మైనర్ అమ్మాయిల్ని రేప్ చేస్తే ఎట్లాగో, మైనర్ అమ్మాయిల్ని ఫిజికల్గా వాడుకుంటే ఎట్లాగో, నీలాంటి అమ్మాయిని తీసుకెళ్ళి వాడేసుకొని నన్ను సేవ్ చేయండి అంటే కుదరదు. ఒక అమ్మాయిని టచ్ చేయాలంటే భయపడాలంతే. ఆ అమ్మాయే మీద పడుతున్నా. ఎందుకంటే పెళ్ళి అనే ఒక లైసెన్స్ ఉంది. నీ భార్యతోటే నువ్వు సుఖం ఎంజాయ్ చేయాలి, లేదా ఆవిడకి విడాకులు ఇచ్చి ఇంకొక ఆవిడ. ఇప్పుడు నీకు ఈ అమ్మాయి నచ్చింది కదా, 1 నైట్ స్టాండ్, మీ ఆవిడకి విడాకులు ఇచ్చి ఈవిడతో ఉండు. మరి లేదు, మీ ఆవిడకి మోసం చేసావు కదా, మరి దానికి తగ్గ పనిష్మెంట్ పడాలి కదమ్మా. కాపాడండి అని వచ్చేసావు గబగబా. అరే మగాళ్ళనే కాపాడలేక చేస్తున్నావు. మీలాంటి మగాళ్ళని ఎగ్జాంపుల్గా చూపించి ఇంకో 50 మంది వస్తారు అమ్మాయిలు. చట్టాలు పక్కన వాళ్ళకి ఫేవర్గా ఉన్నప్పుడు జాగ్రత్త పడరా. ఎవరి జీవితం నాశనం చేస్తావు? వాళ్ళిద్దరికీ తెలియదు ఈ విషయం. నీ వల్ల మా వాళ్ళు వాళ్ళిద్దరికి ఫోన్ చేసి వాళ్ళకి పిలిపిస్తే వాళ్ళు అవునండి మా అమ్మాయి మా భార్య పనికిమాలది అని ఒక సర్టిఫికేట్ వేస్తారు. జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు. మీ ఇద్దరికి గుర్తుందో లేదో ఆ గంట జరిగిన విషయం. అర్థమవుతుందా నీకు? అర్థమవుతుంది. ఇతని మీద కేసు వేస్తావా లేకపోతే కాంపెన్సేషన్ వసూలు చేసుకోవాలనేది మీరు పర్సనల్గా ఆలోచించుకోండి అమ్మా. ఇక్కడ నీ మిస్టేక్ ఏమీ లేదు. ఇది నీ ఆరోగ్య ప్రాబ్లం. దీనికి సంబంధించి నువ్వు కొంచెం రియలైజ్ అవ్వాలి. ఎందుకంటే మీ హస్బెండ్ అంటున్న మాట, మా ఆవిడకి ట్రీట్మెంట్ ఇప్పించి క్యూర్ అయితే నాకు ఓకేనండి. నువ్వు కొన్ని ఓవర్ యాక్షన్ తెలివితేటలు మాట్లాడు. ఏంటవి? మా ఆయనకు కూడా అక్రమ సంబంధాలు ఉండుంటాయండి, ఎవరు చెప్పరగా బయటికి అని. ఇన్ని తెలివితేటలు ఉన్నా దానివి పిల్లలు గుర్తులేరా నాన్న? నువ్వు ఒక్క మాట పెట్టుంటే మా వాళ్ళంతా టీవీ చూసేవాళ్ళు, నిన్ను నెత్తి మీద పెట్టుకునేవాళ్ళు. సో నీ ప్రాబ్లం అంత సివియర్గా ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా, కానీ కన్న తండ్రి చేసుకున్న భర్త కదా, మీ ఇద్దరిని రిక్వెస్ట్ చేస్తున్నామండి. మీ అమ్మాయి ఏ తప్పు చెయ్యలేదు. మీ అమ్మాయి చాలా పతివ్రతల లిస్టులో ఫస్ట్లో ఉంటుంది. ఆ అమ్మాయి తిరిగిపోతే ఏం కాదు. ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ ఇప్పించాలి 100%. మీరు ఏదైనా కేసు వేసి పనిష్మెంట్ ఇవ్వాలన్నా లేకపోతే పెద్ద మనుషులు పంచాయతీ చేయాలన్నా ఈయనతో చేసుకోండి. నా రిక్వెస్ట్, నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే ముందు వీళ్ళ ఇంట్లో వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి. వీళ్ళ ఆవిడకి తెలియాలి ఆ అమ్మాయి జీవితకాలం మీరిద్దరు ఎలా గిల్టీ ఫీల్ అవుతారో వీళ్ళ కుటుంబంలో ఒకటి గిల్టీ ఫీల్ అవ్వాలిగా. మా ఆయన ఒక అమ్మాయిని ఇట్లా చేశాడు అని అర్థం అవుతుందా? ఒక తండ్రిగా మీరు వీళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడండి, వీళ్ళ వైఫ్కి చెప్పండి. ఈ టీవీ షోదే మీది ఒక ఎవిడెన్స్ కింద లెక్క. మళ్ళీ ఫ్లేట్ ఫిరాయించడానికి అవకాశం ఉంది. ఇంకా కేసు పెడతాడా, ఏమన్నా కాంపెన్సేషన్ వసూలు చేసి దాన ధర్మాలు చేస్తారా మీ ఇష్టం. ఇక్కడ ఈ స్టేజ్ మీద మేము అతనికి ఏమి న్యాయం చేయట్లా, కుదిరితే పనిష్మెంట్ ఇప్పించండి అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. అర్థమవుతుందా? ఎందుకంటే ఇప్పుడు ఆమెను తీసుకెళ్ళి నేను కేసు వేయించలేను. ఆమెకి బేసిక్గా డాక్టర్ గారి అవసరం కొంచెం ఎక్కువగా ఉంది ఈ కేసులో. సార్ కూడా నాకు తెలిసి హెల్ప్ చేస్తారు, లేదా మీరు ఏదైతే వేరే స్టేట్లో ఉండేటట్లయితే వేరే ఊర్లో ఎక్కడో అక్కడ ఎవరన్నా సార్ రిఫర్ చేసిన డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి కూడా మీరు ట్రీట్మెంట్ తీసుకోండి. మేడం ఈ కేసులో ఇంతేనండి. ఎందుకంటే ఆ పిల్ల మిస్టేక్ నాకు అనిపించట్లా.
ప్రాబ్లం వల్ల జరిగిన ఇన్సిడెంట్లు ప్రతి అమ్మాయి ఆడవాళ్ళ అక్రమ సంబంధాలు పెట్టుకుంటే తప్పు, మగాళ్ళు చేస్తే పుణ్యం అనే పొజిషన్ కాదు. ఎవరు అక్రమ సంబంధాలు పెట్టుకున్నా అది తప్పే. దానికి ఉండే రీజన్స్ ఎతికితే ఇక్కడ నీ తప్పు కొంచెం తక్కువ కనిపిస్తుంది, ఈ ఎందుకు కాస్త ఎక్కువే కనిపిస్తుంది నాకు. సో కాబట్టి నీకు ట్రీట్మెంట్ అవసరం, నీకు పనిష్మెంట్ అవసరం. వీళ్ళ చెప్పిన ఈ ఫాస్ట్ మోషన్ కూడా అదే అనిపించింది మేడం. అంత షార్ట్ టైమ్ లో అమ్మాయికి ప్రాబ్లం వచ్చింది, ఈయనకైతే నార్మల్గా అంత ఫాస్ట్ ఫార్వర్డ్ లో బ్రెయిన్ లేదుగా. సంతోష్ గారు, ఇక్కడ మెయిన్ రోల్ ప్లే చేయాల్సింది మీరే. ఇప్పుడు డాక్టర్ గారు అండ్ అలాగే అడ్వకేట్ మేడం చెప్పారు కదా, సో ఆవిడ ప్రాబ్లం అనేది మీరు కొంచెం ఆ ట్రీట్మెంట్స్ అవన్నీ ఇప్పించి సెట్ చేసుకొని, మీకు ఆల్రెడీ 2 పిల్లలు కాబట్టి మీరు హ్యాపీగా ఉండండి, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా వర్క్ అనేది బయట తగ్గించుకొని ఫ్యామిలీతో టైం ఎక్కువగా స్పెండ్ చేసేటట్టు చూడండి. ఏండి, థ్యాంక్ యూ. ఏమండి, మీరు కూడా కొంచెం మీ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి. రాహుల్ గారు, మీరు నా ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి అని చెప్పేసి ఇక్కడ వరకు వచ్చారు, బట్ ఇక్కడ చేసింది తప్పు మీరే. సో దానికి ఏం చేయాలనేది కూడా ఇక్కడ డాక్టర్ గారు మనం చెప్పారు. సో దాని తగ్గట్టుగా మీరు వెళ్ళండి, మీ ఫ్యామిలీని కూడా మీరు జాగ్రత్తగా చూసుకొని నెక్స్ట్ టైం ఇది రిపీట్ అవ్వకుండా చూసుకోండి. నాకు తెలిసి ఇంకా మీకు బుద్ధి వచ్చి ఉంటుంది. జాగ్రత్త. థ్యాంక్ యూ. సో ఇక్కడ వరకు వచ్చినందుకు, వాళ్ళ ప్రాబ్లం ఏంటి అనేది మీరు కనిపెట్టి వాళ్ళకి సొల్యూషన్ చెప్పినందుకు డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.